సమ్మర్ కేరళ స్పైస్ గార్డెన్ టూర్ చేశాను కదా, సో అక్కడ నేను కొన్ని ప్రోడక్ట్స్ కొన్నాను. మరి అంత ఎక్కువేం కొనలేదు కానీ కొన్ని కొన్నాను. అవి ఏం కొన్నానో ఈ వీడియోలో నేను చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఫేస్కి కుంకుమ తైలం బాగుంటుంది అన్నారు. ఇదైతే కొన్నాను. ఇదేంటంటే కుంకుమాది తైలము. వీళ్ళ ఫోన్ నంబర్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, కస్టమర్ కేర్ ఎవ్రీథింగ్ కూడా దీని మీద మెన్షన్ చేస్తున్నారు. ఇది వచ్చేసి నాకు 720 రూపీస్ పడింది. అంటే ఉన్న ప్రైస్ కంటే 1170 ప్రైస్ ఉంటే మనకు వచ్చేసి 720 రూపీస్కి ఇచ్చారు. ఇదేంటంటే ఫేస్ మీద మార్క్స్ ఉంటే పోతాయి అన్నారు. సో ఇక్కడ మనకి లోకల్ షాప్స్లో దొరికేవి ఒరిజినల్ కాదు. సో అక్కడ స్పైసెస్తో తయారు చేస్తారు కాబట్టి ఇది కుంకుమ పువ్వుతో తయారు చేసేది. ఇది 100% న్యాచురల్ అని సాఫ్రాన్ ఒకటి, ఇంకా గోట్ మిల్క్ అండ్ శాండల్ కలిపింది. సో ఇదైతే నేను తెచ్చుకున్నాను. ఇది 2 తెచ్చుకున్నాను, నాకు ఒకటి మా హస్బెండ్కి ఒకటి. ఇంకొకటి ఇవి మొత్తం కూడాను ఫేస్ మీద మార్క్స్ మొత్తం నన్నైతే 3 months వాడమన్నారు. అలా అనేసి వాళ్ళు 3 monthsకి ఒకేసారి కొనుక్కోమని కూడా అలా ఏం రికమెండ్ చేయలేదు. 1 month వాడండి, రిజల్ట్ మంచిగా ఉంటుంది. మీరు ఈ నంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మనకి ఎలాగూ అక్కడ నుంచి కొరియర్ చేస్తా అన్నారు. సో నేను వాడి చెప్తాను. దీంతో పాటు ఇవి కూడా తీసుకున్నాను. ఇదొకటి అలోవెరా జెల్. దీని ప్రైస్ వచ్చేసి 690 రూపీస్ పడింది. ఇదొకటి, ఇది కూడా నేను 2 తీసుకున్నాను. ఇవొకటి, ఇంకా వచ్చేసి ఇదొకటి టీ ట్రీ ఆయిల్ ఒకటి. సో ఇవి 3 కూడా కలిపి నైట్ టైం బెడ్ టైంలో ఒక నైట్ పూసేసుకొని పడుకొని మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఈ 3 ఏంటంటే టీ ట్రీ ఆయిల్, కుంకుమాది తైలం అండ్ ఇదొకటి అనమాట, ఏంటి అలోవెరా జెల్. ఈ 3 కలిపి నైట్ లైక్ చిన్న ఒక 2-3 డ్రాప్స్ ఇదొకటి. ఇది కొంచెం మన ఫేస్కి సరిపడా మసాజ్, నెక్కి ఫేస్కి సరిపడా తీసేసుకొని 3 కలిపి వాడమన్నారు. మొత్తం 3 months వాడమన్నారు. ఇదైతే 1 month వస్తుంది మ్యాక్స్ నాకు తెలిసి. సో రిజల్ట్ ఉంటే మళ్ళీ ఆర్డర్ చేయమన్నారు. నేను తర్వాత రివ్యూ ఇస్తాను ఖచ్చితంగా. ఇదొకటి, ఈ ప్రోడక్ట్స్ తెచ్చాను. ఇంకా వచ్చేసి ఇది కుంకుమ పువ్వు తెచ్చాను. ఇది 1 గ్రాము. అక్కడైతే కొంచెం మంచిగా ఉంటుంది కదా, 1 గ్రామ్ అంట. ఇది 1 గ్రాము. ప్రైస్ వచ్చేసి 650 రూపీస్. దీంట్లో మళ్ళీ ఇంకా 2 grams 3 grams అలా సైజెస్ కూడా ఉన్నాయి. బాగా కాస్ట్ అనిపించింది నాకు. సో చూద్దాంలే అనేసి బిర్యానీలోకి, ఇంకా మనము డ్రై ఫ్రూట్ జ్యూసెస్లో కూడా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ కొన్న వాటికంటే అక్కడ ప్యూర్ అన్నట్లు నేను తెచ్చుకున్నాను. మరి ఎక్కువేం తెచ్చుకోలేదు కానీ కొన్ని తెచ్చాను. ఇదొకటి. ఇంకా వచ్చేసి పిల్లలకి ఇది వచ్చేసి మీరు చూస్తే దీని మీద మున్నార్ స్పైసెస్ అండ్ హెర్బల్స్, నేను మున్నార్ స్పైస్ గార్డెన్ టూర్ చేశాను కదా, అందులోనే ముందు వెనకాలంతా స్పైస్ గార్డెన్ టూరు, ముందు షాప్స్ ఉంటాయి. అంత కమర్షియల్గా అయితే ఏం లేదు, అంటే మంచిగా ఉంటాయని నేను ఎప్పుడు వాడలేదు కానీ చూస్తే ప్రోడక్ట్స్ అర్థమైపోతున్నాయి. ఇది వచ్చేసి 570 రూపీస్ పడింది. ఇదేంటంటే బ్రహ్మీతో అనమాట. ఇది పిల్లలకి అంటే డైలీ ఒక పించ్, అంటే దీన్ని నేను ఇంకా ఓపెన్ చేయలేదు, ఎలా ఉంటుంది అనేది నేను ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తాను. డైలీ పిల్లలు మార్నింగ్ ఒక 4-5 తీసుకోమన్నారు. స్వీట్గానే ఉంటాయి అని చెప్పారు. ఇప్పుడే ఓపెన్ చేయలేదు, నేను ముందు కూడా ఓపెన్ చేయలేదు. సో దీనికి కవర్ కూడా ఉంది. సో ఇలా పౌడర్ టైప్ ఉందన్నమాట. సో మిల్క్లో అయినా కలిపి తాగండి, లేకపోతే గ్రాన్యూల్స్ ఉంటాయి కదా, జస్ట్ పించ్ నోట్లో వేసేసుకున్నా కానీ 1 month వస్తుంది అనేసి నేను ఇవి కూడా 2 డబ్బాలు తెచ్చాను. ఇవి అయితే కిడ్స్ కోసమే తెచ్చాను నేను. దీని ప్రైస్ వచ్చేసి 750 రూపీస్ పడింది. ఇవి 2 బాటిల్స్ అనమాట. ఇవి 2 బాటిల్స్ కొన్నాను ఇవైతే. ఇంకా వచ్చేసి ఇవి తెచ్చాను, బిర్యానీ స్పైసెస్ ఉన్నాయి కదా అవి తెచ్చాను. ఇది మనము జాపత్రి అంటాం కదా, మున్నార్ స్పైసెస్ అండ్ హెర్బల్. ఇది వచ్చేసి జాపత్రినే.
ఇది 50 గ్రామ్స్ ఒకటి, ఎక్స్పైరీ 3 ఇయర్స్ వరకు యూస్ చేసుకోవచ్చు మనము. ఇదైతే నాకు 180 రూపీస్ పడింది. చూస్తే కూడా క్వాలిటీ కొంచెం మంచి బాగా అనిపించింది నాకు. ఇక్కడ కంటే కూడా కలర్ ఒకటి ఇంకా చూడగానే బాగా అనిపించింది. వాడతాను, వాడిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటో చెప్తాను కూడా. ఇంకా వచ్చేసి మరి ఇంకొకటి ఈ స్పైసెస్ తెచ్చాను. ఈ స్పైసెస్ ఏంటంటే యాక్చువల్గా ఇవి ఇండివిజువల్గా ప్యాకెట్స్ కూడా ఉన్నాయి. నాకు అంత యూసేజ్ ఉండదనేసి ఇలా తెచ్చుకున్నాను నేను. ఒకటి లవంగము, ఇలాచి కూడా కొంచెం చూస్తే గ్రీనిష్గా అవి ఓపెన్ చేసి గ్రీనిష్గా అలా ఉన్నాయి. మనకి ఇక్కడికి అక్కడికి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది. ఇక్కడ మనకి అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఇది సీల్ ఉంది, అక్కడ చూపించారు మాకు ఓపెన్ అంటే ఎలా ఉంటుంది డిఫరెన్స్ ఏంటి అక్కడ ఉన్న వాటికి ఇక్కడ ఉన్న వాటికి. ఇది చిన్నగా ఉన్నా కానీ ఏమంటే లోపల గింజలు బాగా ఉంటాయి, సాలిడ్గా ఉంది. సో ఇలా అయితే నేను మొత్తం ఈ 6 ఇందులో ఉన్నాయి ఈ బాక్స్లో. ఈ సైజెస్లోనే, ఈ బాక్సెస్లోనే ఇంకా సైజెస్ పెద్దగా కూడా ఉన్నాయి. నాకు ఇంకా సరిపోతాయిలే. కావాలంటే మాత్రం మనము వాళ్ళు ఎలాగూ కొరియర్ చేస్తా అన్నారు కాబట్టి కావాలంటే మళ్ళీ తెప్పించుకోవచ్చు. నేను నంబర్స్ అన్నీ కూడా తెచ్చాను. ఈవెన్ ఇక్కడ కూడా ఉంది, మీరు ఒకసారి చూస్తే వీటిల్లో కూడా కస్టమర్ కేర్ నంబర్ అన్నట్లు నంబర్ రాశారు. ఈ నంబర్ వచ్చేసి నేనేం స్పాన్సర్ అలా ఏం కాదు, యూజువల్గా అంటే ఎవరికైనా అవసరం అయితే తెప్పించుకోండి. 9061339680 ఇలా నంబర్ వచ్చేసి వీళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు పంపిస్తా అన్నారు ప్రోడక్ట్స్. ఇదొకటి, ఈ స్పైసెస్తో పాటు ఇంకా టీ పౌడర్ తెచ్చాను. అసలు ఇంకా కేరళ మొత్తము మ్యాక్సిమం టీ ప్లాంటేషన్సే ఎక్కువ ఉన్నాయి. ఈవెన్ టీ మ్యూజియంకి కూడా మేము వెళ్ళాము. దాంట్లో ప్రాసెస్ అనమాట, టీ లీవ్స్ కట్ చేసిన తర్వాత ప్రాసెస్ ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ కూడా చూపించారు. అసలు నాకు తెలీదు, మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం కమెంట్ చేయండి. టీ ప్లాంట్స్ ఉంటాయి కదా, టీ ప్లాంట్స్ ఆకుల్ని వాళ్ళు క్రష్ చేసేసి అలా ప్రాసెస్ చేసి ఫైనల్గా ఇది వస్తుంది. నేనేమనుకున్నా అంటే గ్రీన్ లీవ్స్తో చేయరు, దానికి ఇంకా ఏమైనా లైక్ ఏమంటారు ఇత్తనాలు అట్లా ఏమన్నా ఉంటే వాటిని క్రష్ చేసి తీస్తారేమో అనుకున్నా. కానీ ఆ లీవ్సే ఇదనమాట టీ పౌడర్. ఫైనల్గా మనకి వచ్చిన అవుట్పుట్ ప్రోడక్ట్ అయితే ఇది వచ్చేసి 1/2 కిలో 500 గ్రామ్స్ వచ్చేసి 150 రూపీస్. ఇక్కడ ఎంత ఉంటుంది ఈవెన్ అంటే మనం టాటా అంటే మొత్తం ప్యాక్డ్ ఉంటాయి కదా, ఇది లూజ్ వాళ్ళ అంటే మేము వెళ్ళిన షాప్లో వాళ్ళది ఇలా అన్నారనమాట. సో దీని ప్రైసెస్ అయితే ఇది. సో ఇవైతే తెచ్చాను స్పైస్ గార్డెన్ నుంచి. ఇంకా కొంచెం గుర్తుగా ఉంటుంది అనేసి నేను ఏమంటారు కొన్ని బట్టలకు కూడా వెళ్ళాను. ఎక్కడ తీసుకున్నా అంటే తెక్కడిలో మాకు ఒక హోటల్ బుక్ చేశారు. ఆ హోటల్ పక్కనే ఒక షాప్ ఉండే, నేను ఇవి తీసుకున్నాను కొంచెం గుర్తుగా ఉంటాయి అనేసి. సో ఇది వచ్చేసి జస్ట్ నైట్ ప్యాంట్, ఈవెన్ డే టైం కూడా వేసుకోవచ్చు. క్వాలిటీ అది బాగుంది. ఆ పర్సన్ వచ్చేసి ఆ షాప్ అతను కాశ్మీర్ అనమాట, కాశ్మీర్ నుంచి కాశ్మీరు తనదైతే. అప్పుడు ఆయన చెప్తున్నాడు అనమాట, మీరు కాశ్మీర్ కనుక వస్తే కాశ్మీరే నచ్చుతుంది మీకు, కాశ్మీర్ కంటే అంటే కేరళ కంటే అన్నారు. ఈసారి ప్లాన్ చేయాలి వెళ్ళడానికి. సో ఇది వచ్చేసి జస్ట్ ప్యాంట్ అంతేను. ఇలాంటివి నేను 3 తీసుకున్నాను అనమాట. సో ఇదొక కలరు, ఇంకా వచ్చేసి ఇదొక కలరు, ఇది కూడా సేమ్ ప్యాటర్న్. లైక్ చాలా అంటే క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇంకొకటి ఇలా వచ్చిందనమాట. సో నైట్ వేర్ బాగుంటుంది, ఈవెన్ డే కూడా వేసుకోవచ్చు. ఇదొక కలరు, ఇంకా వచ్చేసి ఇదొక కలర్ తీసుకున్నాను. ఆల్మోస్ట్ అంటే కొంచెం కలర్ తక్కువ కానీ ప్యాటర్న్ అయితే సేమ్ ఉన్నాయి. ఇదొకటి, ఇంకా ఇదొకటి తీసుకున్నాను. సో ఇవైతే నేను తీసుకున్నాను. ఇంకొకటి కేరళ గుర్తుగా ఏమంటారు ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కూడా తీసుకున్నాను, మీకు చూపిస్తాను. సో ఇది వచ్చేసి ఏమంటారు ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్. ఇది నేను ఏ ఊరు వెళ్ళినా కానీ ఒకటి కలెక్ట్ చేసుకుందాం అనుకున్నాను. నిజం చెప్పాలంటే ఇదే ఫస్ట్ నాది. సో ఇక్కడ చూసారా కేరళలో మనకి ఏమేమి ఫేమస్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. సో
సో ఇక్కడ వచ్చేసి కేరళ నేమ్ ఉంది. ఇక్కడ ఇది ఉంది కదా, ఎలిఫెంట్ అదొకటి, ఎలిఫెంట్ సఫారీ ఉంటుంది తెక్కడిలో. దీని పక్కనే ఇది కథాకళి అనమాట. కథాకళి కూడా తెక్కడిలో షో ఉంటుంది. ఇంకా మొత్తం ఎక్కడ చూసినా కానీ మనకి ఈ కోకోనట్ ట్రీసే ఉంటాయి. ఇంకా ఇది వచ్చేసి అనంత పద్మన్. మేము అయితే ఈ ప్లేస్ కవర్ చేయలేదు, ఓవరాల్గా కేరళ ఉన్నాయి చూపించారు. ఇక్కడ అలిపి అనమాట, హౌస్ బోట్. ఇది కూడా అక్కడ ఫేమస్. అన్నీ కవర్ చేసి బాగుంది అనిపించింది. ఇంకోటి ఇక్కడ పైన చూసారా, కేరళ మీల్స్. నేను ఒక వీడియోలో కవర్ చేశాను. క్లేవ్ ఓవెన్ అనేసి మాకు దాంట్లో కేరళ ట్రెడిషనల్ మీల్స్ అని ఇచ్చారు. సో ఈ మ్యాగ్నెట్లో అన్నీ కవర్ చేశారని నేను ఇది తీసుకున్నాను.